పాకిస్తాన్ అయితే ఆపరేషన్ సింధు తర్వాత భారత్ చేసిన దాడికి ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అసలు వాళ్ళపైన జరిగిన దాడికి ఎలా క్లియరెన్స్ ఇవ్వాలి ప్రజలకు ఏం చెప్పాలి అని అర్థం కాక ఫేక్ న్యూస్లతో కాలం గడుపుతోంది పాకిస్తాన్. దానికి సంబంధించిన వీడియో కూడా ప్రజెంట్ ఒకటి వైరల్గా మారింది. అయితే ఎప్పుడో జరిగిన ఒక ఫుటేజ్ని తీసుకొచ్చి 2023లో వచ్చిన ఒక ఫుటేజ్ని తీసుకొచ్చి పాకిస్తాన్కి సంబంధించిన ఒక హై లెవెల్ ఆఫీసర్ ఒక ఫేక్ న్యూస్ని చాలా జాగ్రత్తగా ప్రజలు నమ్మేలాగా దాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. కానీ ఫ్యాక్ట్ చెక్ ఆర్గనైజేషన్స్ ఇది ఫేక్ న్యూస్ అని చెప్తూ కూడా చెప్పడంతో పాకిస్తాన్ బండారం మరోసారి బయటపడింది. దీంతో పాక్ ప్రజలు కూడా వాళ్ళ ప్రభుత్వం పైన అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీ అధికారుల పైన కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది ఇలా ఎందుకు చేస్తున్నారంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తూ పాకిస్తాన్ ఆర్మీని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు పాకిస్తాన్ ప్రజలు. అయితే మొత్తం మీద దీనికి క్లారిటీగా చెప్పాలి అంటే పాకిస్తాన్ ప్రభుత్వం అంతా కూడా ఒక ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీని తలపిస్తుంది. ఆపరేషన్ సింధూర్ మొదలైన దగ్గర నుంచి ఆ దేశ మిలిటరీ అదేవిధంగా ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు మీడియా సంస్థలు తప్పుడు వార్తలు చిత్రాలను కూడా చాలా పెద్ద మొత్తంలో ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో వీటిని భారత సంస్థలు కూడా సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. తాజాగా పాక్ నేవీ తాము ఒక పెద్ద వార్షిప్ అన్నట్లుగా చూపే ఒక ఫోటోను షేర్ చేసింది. అయితే దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పాకిస్తాన్ నేవీకి సంబంధించిన ఆఫీసర్ ఒక ఫోటోను చూపిస్తూ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయితే అది ఫేక్ న్యూస్ ఎలా అయిందో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. పాక్కు చెందిన ఒక ఆఫీసర్ ప్రెస్ మీట్లో ఆ దేశ నేవీ అధికారి ఒక ప్రెజెంటేషన్ ఇస్తూ భారత నౌకాదళాన్ని కట్టడి చేయడానికి సబ్మెరైన్తో సహా తాము చాలా వేగంగా మోహరింపులు జరిపామంటూ ఒక ఫోటోను ప్రజెంట్ చేశారు. సో బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు దానికి సంబంధించిన ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్ దాంతోపాటు ఆయన ఎలాంటి ఫోటో చూపిస్తున్నాడు కూడా మీకు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తుంది. చాలా జాగ్రత్తగా చూడండి. అయితే దీనిలో 3 యుద్ధ నౌకలు వాటిపై ఎగురుతున్న 3 నిఘా విమానాలతో చాలా గంభీరంగా ఉంది ఆ ఫోటో. అంటే చూడడానికి అరబ్బా ఇప్పుడు అవన్నీ వెళ్ళి అటాక్ చేస్తాయేమో అన్నంతగా ఫెరోషియస్గా గంభీరంగా అలా అక్కడ విజువల్స్ కనిపిస్తున్నాయి. కానీ ఈ ఫోటోని ఫ్యాక్ట్ చెక్ చేసి చూస్తే అసలైన నిజం బయటపడింది. అదేంటంటే అది 2023 నాటిదని చెప్పి చాలా ఫ్యాక్ట్ చెక్ చేసే సంస్థలు వాటిని బయటపెట్టాయి. చైనా పాక్ సంయుక్త నౌకాదళ విన్యాసాల సందర్భంగా హిందూ మహాసముద్రంలో తీసిందిగా ఫ్యాక్ట్ సంస్థలు కూడా తేల్చి చెప్పాయి. అయితే బీజింగ్ ఇస్లామాబాద్కు చెందిన యుద్ధ నౌకలు పాట్రోలింగ్ పర్ఫార్మెన్స్గా ఏర్పడినవి. వాటిపైన ఎగురుతున్న లాక్ హెడ్ మార్టిన్ సంస్థ ప్రజెంట్ దానికి సంబంధించిన విజువల్ అది. అంటే ఎప్పుడో 2023లో ఒక మాక్ డ్రిల్ నిర్వహించారు. అంటే చైనా పాకిస్తాన్ రెండు కలిసి సంయుక్తంగా ఒక మాక్ డ్రిల్ నిర్వహిస్తే దాన్ని ఇప్పుడు మేము భారత నౌకాదళాన్ని ఎదుర్కోవడానికి వెళ్ళినట్టుగా వాళ్ళు చిత్రీకరిస్తున్నారు. ఒకసారి 2 ఫోటోస్ చూద్దాం మనం. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీకు 29 డిసెంబర్ 2023లో ఒక తీసిన ఫోటో ఇది. దాని తర్వాత రీసెంట్గా పాకిస్తాన్ ఆర్మీ రిలీజ్ చేసిన అంటే 2025 మే 10న వాళ్ళు రిలీజ్ చేసిన ఫొటోస్. ఏ చిన్న పిల్లాడికైనా ఈ ఫొటోస్ చూపించి ఇందులో 2 సేమ్గా ఉన్నాయా లేవా అంటే చిన్న పిల్లలు ఒక ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వాళ్ళకు కూడా చూపించి రెండిట్లో సిమిలారిటీస్ ఏమున్నాయని చెప్పి అడిగితే, ఎందుకంటే మన న్యూస్ పేపర్స్లో కూడా అప్పుడప్పుడు ఈ రెండిట్లో తేడాలు ఏంటి ఇవన్నీ కూడా మనకు అప్పుడప్పుడు కొన్ని కిడ్స్కి కావాల్సిన ఫన్ ఫ్యాక్ట్స్ వస్తుంటాయి. సో రెండిట్లో సిమిలారిటీస్ చూస్తే పర్ఫెక్ట్గా అంటే మనం చూస్తున్న 2023లో దాంట్లో కూడా ఆకాశంలో అంటే నీళ్లపైన 3 విమానాలు ఎగురుతున్నాయి. మరోవైపు సేమ్ 2025 వాళ్ళు రీసెంట్గా ఇచ్చిన ప్రెస్ మీట్లో కూడా సేమ్ ఎగ్జాక్ట్గా అదే పొజిషన్లో అదే డిస్టెన్స్లో అదే కలర్లో 3 విమానాలు ఆ వాటర్ పైన ఎగురుతున్నాయి. ఇకపోతే ఆ విమానాల కింద కూడా నౌకాదళానికి సంబంధించిన 3 యుద్ధ నౌకలు కూడా వెళ్తున్నాయి. సేమ్ అదే డిస్టెన్స్తో అదే ఫార్మాట్లో ఇటు 2025లో సంబంధించిన దాంట్లో కూడా 3 యుద్ధ నౌకలు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ఒక మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న పరిస్థితుల్లో సంయుక్తంగా పాకిస్తాన్ ఇంకా చైనా ఏ విధంగా అయితే ఒక మాక్ డ్రిల్ నిర్వహించాయో అప్పటి ఒక ఫోటోని తీసుకొచ్చి మేము భారత నౌకాదళానికి ధీటుగా వెళ్ళి వాళ్ళని రిటాలియేట్ చేశాము, వాళ్ళ మీద అటాక్ చేశాము అని చెప్తూ పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్న ఈ ఫేక్ క్లెయిమ్ని కూడా ఇండియా నుంచి కూడా చాలా ఫ్యాక్ట్ బేస్ ఆర్గనైజేషన్స్ కూడా ఇంటర్నేషనల్ నుంచి కూడా చాలా ఫ్యాక్ట్ బేస్ ఆర్గనైజేషన్స్ కూడా వాటిని తిప్పికొట్టి ఇదొక ఫేక్ ఫోటో, పాకిస్తాన్ ఒక
ఫేక్ ప్రచారాన్ని బయటపెడుతుందని కూడా బయటపెట్టిన పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రజలు కూడా సిగ్గుతో తలదించుకోండి, మీకు కనీసం ఇంగిత జ్ఞానం లేదా, ఇలా ఫేక్ వార్తలను ఎలా ప్రచారం చేస్తారు, ఎలా ప్రజలని మోసగిస్తారు అంటూ కూడా పాకిస్తాన్ ఆర్మీని అదేవిధంగా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూడా ఎండగడుతున్నారు పాకిస్తాన్ ప్రజలు. అయితే ప్రజెంట్ దీనికి సంబంధించి ఆ వీడియో కూడా పాక్ డిజిటల్ ఇంజనీర్లు ఓ సబ్మెరైన్ చిత్రాన్ని కూడా దీనిలో చేర్చారు. దీన్ని ఒరిజినల్ చిత్రాన్ని ది యురేషియన్ టైమ్స్ 2023లో ప్రచురించింది. దీన్ని తీసుకొచ్చి తమ మోహరింపు అంటూ పాక్కి సంబంధించిన అధికారులు బ్రీఫింగ్లో ప్రదర్శించడం అనేది నిజంగా హాస్యాస్పదం, అదేవిధంగా సిగ్గుచేటు అంటూ కూడా ఏకంగా పాకిస్తాన్ ప్రజలే వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళ ఆర్మీని కూడా విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఏదైతే అదంపూర్ బేస్లోని S-400ను పేల్చేస్తామంటూ పాక్ అనుకూల సంస్థలు చిత్రాన్ని ప్రచురంలోకి తెచ్చాయి. కానీ ఉపగ్రహ చిత్ర విశ్లేషకుడు డామియన్ సైమన్ మాత్రం ఆ ప్రచారాన్ని కొట్టిపారేశాడు. అసలు ఎటువంటి నష్టం జరగలేదని కూడా అతను పేర్కొన్నాడు. అయితే ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో కూడా అదంపూర్ బేస్లో ఒక భవనం దెబ్బతిన్నట్లు ఫోటోను ప్రచారంలోకి తెచ్చింది. కానీ దీనిని కూడా డామియన్ సైమన్ పాత ఫోటోలతో సరిచూసి అసలు ఆ భవనం చాన్నాళ్ల క్రితమే కూలిపోయిందని, పాత ఇమేజ్ని బయటకు తీసుకొచ్చారని కూడా జైపూర్, ఉధంపూర్ ఎయిర్ బేస్లపై కూడా ఇలానే మార్ఫింగ్ చేసిన చిత్రాలను కూడా పాక్ అనుకూల మీడియాలో ప్రచారంలోకి తీసుకొచ్చింది. అయితే ఎప్పుడైతే మన భారత బలగాలు పాకిస్తాన్ పైన అటాక్ చేశాయో అప్పటి నుంచి పాకిస్తాన్ చేసిన డ్రోన్ అటాక్స్ కావచ్చు, గ్రెనేడ్ అటాక్స్ కావచ్చు, వాటిని ఆకాశంలో ఉన్నప్పుడే యాంటీ మిసైల్ సిస్టమ్ ద్వారా ఆకాశంలో ఉన్నప్పుడే ఇంటర్సెప్ట్ చేసి వాటిని గాల్లోనే పేల్చేశాయి. బట్ పాకిస్తాన్ మాత్రం పాకిస్తాన్ ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థలు కావచ్చు లేదా పాకిస్తాన్ ఆర్మీ నేరుగా బయటకు వచ్చి కొన్ని ఫేక్ ఇమేజెస్ని మాఫ్ చేసి ఈ రకంగా మేము భారత్కి సంబంధించిన S-400ని కూల్చేశాము అని చెప్తూ, అదేవిధంగా యుద్ధ నౌకలు, భారత్కి సంబంధించిన యుద్ధ నౌకలను కూడా కూల్చేశాము, రఫేల్ జెట్ని కూల్చేశాము అని చెప్పి ఫేక్ ఇమేజెస్తో, మాఫ్ చేసిన ఇమేజెస్తో బయటకు వచ్చి ఇలాంటి ఫేక్ వార్తలను బయటపెట్టిన నేపథ్యంలో ఫ్యాక్ట్ సంస్థలు కూడా పాకిస్తాన్ చేసే ఈ ఫేక్ సమాచారాన్ని కూడా బయటపెట్టి పాకిస్తాన్ ఆర్మీని కూడా క్వశ్చన్ చేస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఆగ్రహించిన పాకిస్తాన్ ప్రజలు కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ని, పాకిస్తాన్ అధికారులను, ఆర్మీని కూడా ప్రశ్నిస్తున్నాయి. సిగ్గు లేదా మీకు అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నాయి. చాలా వీడియోస్ కూడా మనకు సర్క్యులేట్ అవుతున్నాయి. కరాచీలో కూడా ఏదైతే బ్లాస్ట్ జరిగినప్పుడు కూడా పిడుగు పడిందని చెప్పుకోవడం, లాహోర్ స్టేడియంలో జరిగినప్పుడు పిడుగు పడిందని చెప్పి దాన్ని కవరప్ చేసుకునే ప్రయత్నం చేసుకోవడం, ఇలా పలు రకాలుగా ఈధర్ ఫేక్ న్యూస్తో లేదా ఫేక్ ఇన్ఫర్మేషన్తో ప్రజలను జరిగిన నష్టం నుంచి దూరం పెడుతుంది పాకిస్తాన్. సో ఈ నేపథ్యంలో ఫ్యాక్ట్ బేస్ సంస్థలు ఊరుకుంటాయా? ఏవైతే నిజాన్ని ఉన్నాయో దాన్ని బయటకు తెచ్చి నిజాన్ని ప్రజల ముందు బయటపెడుతున్నాయి. ఏవైతే పాకిస్తాన్ నేవీకి సంబంధించిన ఆఫీసర్ ఇచ్చిన బ్రీఫింగ్లో కూడా ఉన్న ఫోటో కూడా ఫేక్, అందులో ఉన్న యుద్ధ నౌకలలో ఒక యుద్ధ నౌకని తీసేసి ఒక సబ్మెరీన్ని కూడా ప్లేస్ చేసి అక్కడ ఒక ఫేక్ ఇమేజ్ని కూడా అక్కడ బయట పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద భారత్ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఫేక్ ఫోటోలను, ఫేక్ వార్తలను బయటపెట్టి ఈ రకంగా పాకిస్తాన్ ప్రజలను మభ్యపెడుతుంది, వేరే దారిలో తీసుకెళ్తుందని చెప్పి కూడా ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీస్ కూడా పాకిస్తాన్ పైన ఈ కుట్రను బయటపెడుతోంది.